छोटे बच्चों की बेहतर निगहदाश्त, तालीम की जानिब राग़िब करने में माहिर असातिज़ा का बेहतरीन ताउन। हेलो किड्स प्री स्कूल खेल के साथ ज़हनी वर्जिश को दी जाती है अहमियत। अपने बच्चों को दिलाएं दाखिला सिर्फ और सिर्फ हेलो किड्स प्री स्कूल। तालीम वो आला तरबियत का अमीन, शानदार माहौल, स्कूल्स की दुनिया का पुराना नाम, जदीद तालीमी अंदाज। दाखिले जारी हैं। हेलो किड्स प्री स्कूल, संतोष नगर, हैदराबाद। ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. చేప ప్రసాదాన్ని ముందుగా బత్తిని అమర్నాథ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, మదియాష్కి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ కిటకిటలాడింది. రేపటి వరకు ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిన కుటుంబీకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు పంపిణీ మొదలైంది. ఇక శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి ఈ మందు ఉపశమనం కలిగిస్తుందన్న నమ్మకంతో ప్రజలు తరలి వస్తున్నారు. వారికి బత్తిని వంశస్థులు చేప మందు అందిస్తున్నారు. కాగా ఈ పంపిణీకి ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. 42 క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. ఇక మందు కోసం వస్తున్న వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిటలాడుతోంది. విఐపీలు, దివ్యాంగులు, వృద్ధులు, సాధారణ జనానికి ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ నేపథ్యంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. సుమారు 1000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తుంది. నిత్యం సీసీటీవీలతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నేడు రేపు మందు పంపిణీ జరుగుతుంది. ఉదయం 9 గంటలకు మృగశిర కార్తె ప్రవేశించింది. దీంతో చేప మందు పంపిణీ ప్రారంభించారు. పంపిణీ ఆర్ఎండ్బి అధికారులు క్యూ లైన్ల కోసం కూడా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్యంతో పాటు మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు, వాటర్ వర్క్స్ అధికారులు మంచినీటి సరఫరాకు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా 1,00,000కు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. చేప ప్రసాదం కోసం సమయానుసారం ప్రత్యేక టోకన్లను కూడా ఇస్తామంటుంది. మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో చేపమందు ప్రసాదం పంపిణీకి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిని కుటుంబ సభ్యులు, ఎగ్జిబిషన్ సొసైటీ సంయుక్తంగా వసతులు కల్పిస్తున్నారు. రోగుల కోసం మొత్తం 32 క్యూ లైన్లు ఏర్పాటు చేయగా వృద్ధులు, మహిళలు, వికలాంగులు అందుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేస్తున్నారు. ఇక ఉపశమ రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం తాత్కాలిక విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. చేపమందు కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. ఇప్పటికే వచ్చిన రోగులు, వారి సహాయకులు తాత్కాలిక షెడ్లలో సేద తీరుతున్నారు. చేప ప్రసాదం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆదేశించారు. మరోవైపు చేప మందు పంపిణీకి 1,50,000 చేప పిల్లలను రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ అందుబాటులో ఉంచింది. ఎవరికి ఆరోగ్య సమస్య తలెత్తినా మెరుగైన చికిత్స కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. రోగుల వాహనాల పార్కింగ్ కోసం 10 చోట్ల స్థలాలు కేటాయించారు. చేపమందు ప్రసాదం పంపిణీ పూర్తయ్యే వరకు వచ్చిన 1000 మందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన వసతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది కదా ప్రజా పాలనంటే. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।